ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా రైతులు పీఎం యోజన కింద 21వ ఇన్స్టాల్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. సాయం ప్రతి ఏడాది 3 సార్లు సమానంగా 6,000 రూపాయల్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. 21వ వాయిదా నవంబర్ ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే ఇది ఖచ్చితమైన తేదీ కాదు. ఎవరైనా ఈకేవైసీ, ఆధార్ సీడింగ్ లేదా బ్యాంకు ఖాతా వెరిఫికేషన్ పూర్తి చేయని రైతులు ఈ ఇన్స్టాల్మెంట్ పొందలేరు. కేంద్రం దిశానిర్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రోగ్రాం చేపట్టాయి. దీని ద్వారా రైతులు పీఎం కిసాన్ యోజనలో రిజిస్టర్ అవుతూ సాయం పొందగలరు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల మాట్లాడుతూ తదుపరి 2,000 రూపాయల ఇన్స్టాల్మెంట్ త్వరలో అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెరిఫై చేసిన రైతుల జాబితాను కేంద్రానికి పంపాలన్నారు. పేమెంట్లో ఆలస్యం తలెత్తకూడదన్నారు. చౌహాన్ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఈ విషయం కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో రైతుల పంట సాగు చేస్తుంటే కూడా వారి భూమి రికార్డు పూర్తి కావడం లేదని, రాష్ట్రాల ఈ రైతుల వివరాలను వెరిఫై చేసి కేంద్రానికి పంపితే వారు కూడా లబ్ధి పొందొచ్చు. పీఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంట్ నవంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. ఇది నవంబర్ 6న బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకి కొద్ది రోజుల ముందు ఈ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సమయంలో కూడా పేమెంట్ చేయవచ్చని తెలిపారు. కొత్త యోజనలను ప్రకటించడం ఆపడం తప్ప ఇప్పటికే మంజూరు చేసిన పథకాల కింద పేమెంట్లు కొనసాగవచ్చు. కాబట్టి రాష్ట్ర, కేంద్రం మధ్య టెక్నికల్ ఫార్మాలిటీస్ పూర్తయితే ఖాతాల్లో డబ్బు జమవుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 21వ ఇన్స్టాల్మెంట్ విడుదలైంది. 2025 సెప్టెంబర్ 26న పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రైతుల ఖాతాల్లో 21వ ఇన్స్టాల్మెంట్ జమైంది. అన్ని వర్షాలు, భూకంపాల కారణంగా నష్టపరిహారంగా ముందుగానే ఇచ్చారు. అక్టోబర్ 7న జమ్మూ కాశ్మీర్ రైతులు కూడా 21వ ఇన్స్టాల్మెంట్ అందుకున్నారు. దీని ద్వారా కేంద్రం ఇన్స్టాల్మెంట్ రిలీజ్ దశలవారీగా చేస్తుందని తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల్లో నవంబర్లో జమ చేయవచ్చు. ఈకేవైసీ, ఆధార్ సీడింగ్, బ్యాంక్ ఖాతా లింకింగ్ పూర్తి కాని రైతులు 21వ ఇన్స్టాల్మెంట్ పొందలేరని వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ పూర్తి చేసి బెనిఫిషియరీ జాబితాను కేంద్రానికి పంపాలని సూచించారు. పీఎం కిసాన్ యోజన 2019 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైంది. దీని కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సాయం మద్దతు ప్రకటిస్తుంది.